ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీరందరికి కూడా వందనాలు. మరొకసారి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ రోజున మేము ఏ వాక్యం ధ్యానించబోతున్నామో మీకు తెలిసినాయన మీరే నా ద్వారా మాట్లాడి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజున క్రీస్తు శరీరం అంటే సంఘం, దాన్ని క్షేమాభివృద్ధి కోసం మనం ఏం చేయాలి? రక్షణ పొందిన మనమందరం కూడా, పరిశుద్ధులంగా గావించబడిన మనమందరం కూడా, నీతిమంతులు గావించబడిన మనమందరం కూడా మనకు మనము బాగైనాంలే అని సంతోషపడకుండా సంఘక్షేమం కోసం పాటుపడాలి. సంఘం అంటే నువ్వు నేను. మరి మనమందరం కూడా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు కాపాడుకోవాలి. ప్రస్తుత ప్రపంచంలో చాలా భయంకరమైన పరిస్థితి ఉందని మనకు తెలుస్తూనే ఉంది. మరి ఇటువంటి పరిస్థితిలో పౌలు సంఘాన్ని ఏ విధంగా భద్రపరచుకోవాలని చెప్పాడో ఆ విషయాలు మనం చూసుకుందాం. వి నీడ్ అ హెల్దీ చర్చ్. మరి మన సంఘ ఆరోగ్యం కోసం, సంఘ అభివృద్ధి కోసం, సంఘక్షేమం కోసం మనం ఏమి గుర్తించాలి, ఏమేమి చేయాలి అనే విషయాలు ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 16 వరకు ఉన్న వచనాలలో మనం చదువుకొని దాన్ని ధ్యానించుకుందాం. 12 నుంచి చదువుతాం, 11 నుంచి యాక్చువల్గా 11 నుంచి. ఈ వచనాలన్నీ మనం గమనిస్తే 12 నుంచి 16 వరకు కూడా ఒక్కొక్క వచనం చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా ఒరిజినల్ గ్రీకులో అన్నీ కలిసిపోయి ఉన్నాయన్నమాట. ఒక్కొక్క 12 నుంచి 14 వరకు ఒక వచనము, 14 నుంచి 16 వరకు ఒక వచనం అలాగ ఉన్నాయన్నమాట. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించను. మీకు అర్థమవుతుంది అనుకుంటా. మనము మన ఆత్మీయ జీవితంలో సంపూర్ణత పొందుకోవాలి అని దేవుడి ఆశ. ఎప్పుడు చిన్నపిల్లల్లాగా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా కాకుండా మనం ఆత్మీయంగా ఎదగకపోతే పనికిరాం. పసిపిల్లలు ఎప్పుడు పాలు తాగే వయసులోనే ఉంటే, పాలు తాగే పరిస్థితిలోనే ఉంటే ఏ తల్లిదండ్రులు హర్షించరు. అట్లాగే మన పరమ తండ్రి కూడా మనం ఎప్పుడు కూడా పాలు తాగే పరిస్థితిలోనే ఎదగకుండా ఉంటే ఆయన సంతోషపడడు. సంఘంగా మనం అందరం ఒకరికొకరు తోడ్పడుతూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరికొకరు అండగా ఉంటూ మనమందరం కలిసి సంఘంగా ఎదగాలని ఆయన కోరిక. మరి ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. అంటే ఆయన తన సంఘాన్ని తనే సంరక్షించుకోవాలి అని అనుకుంటున్నాడు. సంఘము క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం. సంఘం ఎలా ఫామ్ అయింది? తండ్రి ప్లాను, కుమారుడి నెరవేర్పు, పరిశుద్ధాత్మ దేవుడి కొనసాగింపు. అందుకని త్రిత్వమై ఉన్న ఏకదేవుడు అందరూ కలిసి, ముగ్గురు వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసిన సంఘం. క్రీస్తు సంఘం ఊరికే ఏర్పడలేదండి. యేసు ప్రభు రక్తంతో ఏర్పడింది. ఆయన మన పాపాలన్నీ మోసుకొని సిలువలో అవన్నీ శ్రమలు భరించి ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. రక్షింపబడిన ప్రతి ఒక్కరి కోసం, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి కోసం చేయడమే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా రక్షింపబడాలి, అప్పుడే నేను కిందికి వెళ్తాను అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందరు రక్షింపబడాలని ఆయన కోరికను మనం కూడా కోఆపరేట్ చేసి మనం కూడా ఆ ప్రణాళికలో పాల్గొనాలి. అది దేవుడి చిత్తం. అయితే మనం గమనిస్తే మనం ఏమి చేయనవసరం లేదు, అన్నీ ఆయనే సమకూరుస్తున్నాడు. మనకు ఆయన ఎక్విప్ చేస్తున్నాడు. మనల్ని ఎవరెవరినైతే పిలిచాడో, అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి పిలుపు ఉంది. మీరు ఎందుకు రక్షణ పొందారు? రక్షణ పొందిన తర్వాత వెంటనే వెళ్ళిపోయి ఉండొచ్చు కదా పరలోకానికి. కానీ ఇక్కడే ఉన్నారు అంటే దాని ఉద్దేశం ఏమంటే మనతో పాటు ఇంకా కొన్ని ఆత్మలు తీసుకుపోవాలని దేవుని ఉద్దేశం.
దానికోసం అవసరమైనటివి కూడా దేవుడే ప్రొవైడ్ చేస్తున్నాడు చూడండి. ఆయన సంఘ క్షేమాభివృద్ధి కోసము ఎన్ని ప్రొవిజన్స్ చేస్తున్నాడు. ఆయనే సంఘం ఏర్పాటు చేశాడు. ఆయనే కడుతూ ఉన్నాడు. కట్టడానికి, ఇంప్రూవ్ చేయడానికి, క్షేమాభివృద్ధి కలుగజేయడానికి ఆయన కొందరిని సువార్థికులుగాను, కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. అందరికి ఒకటే టాలెంట్ లేదండి. కొంతమంది ఉపదేశకులు ఉన్నారు, కొంతమంది సువార్థికులు ఉన్నారు, కొంతమంది డిఫరెంట్ ప్రాంతాలకు వెళ్ళి ఇవాంజలిస్ట్గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సంఘాభివృద్ధి చేయాలి. సంఘం అంటే మీ చర్చ్ ఒకటే కాదండి. చర్చ్ బిల్డింగ్ కాదు, మీ సంఘం సార్వత్రిక సంఘం. సంఘమంతా కలిసి క్రీస్తు శరీరం. ప్రతి సంఘంలో, శరీరంలో ఏ విధంగా అవయవాలన్నీ కలిసి పనిచేయాలనో అదేవిధంగా క్రీస్తు సంఘంలోని అవయవాలమైన మనము ప్రతి ఒక్కరు కూడా వారి వారి కోసం ఏర్పాటు చేసిన పని చేయాలి. అది దేవుడి చిత్తం. 14 చదువుతున్నాను. అందువలన అంటే అన్నీ దేవుడే ప్రొవైడ్ చేశాడు కాబట్టి, అందుకని మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, పసిపిల్లలం అంటే ఒక మాట మీరు ఆలోచించవచ్చు. పసిపిల్లల్లాగా ఉంటేనే కదా పరలోకానికి వస్తామని యేసుప్రభు చెప్పాడు అని. అంటే పసిపిల్లల్లో ఉండే కొన్ని లక్షణాలు అక్కడ చెప్పాడు, ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్తున్నాడు. పసిపిల్లలము అని పరలోకానికి పోయే పసిపిల్లలంలా ఉండాలనేది ఏ సందర్భంలో చెప్పాడు అంటే, మనము కంప్లీట్గా దేవుని మీద ఆధారపడాలి. పసిపిల్లలు ఏ విధంగా తల్లిదండ్రుల మీద ఆధారపడతారో ఆ విధంగా దేవుని మీద ఆధారపడినప్పుడు మనం పరలోకానికి వెళ్తాడని ఆ సందర్భంగా చెప్పాడు. కానీ ఇక్కడ పసిపిల్లలుగా ఉండడం అంటే వేరే అర్థం వస్తుంది. అంటే ఇమ్మెచ్యూర్గా ఉండడము, లేకపోతే వెంటనే వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు కదా, ఇంపల్సివ్గా ఉంటారు. ఏది కావాలి ఏది పడితే అది మాట్లాడతారు. అట్లా ఉండకూడదు. ఎప్పుడు కూడా పాలు తాగే స్టేజ్లోనే ఉంటారు. వాళ్ళకి ఘన పదార్థాలు అరగవు. మరి ఆత్మీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు పసిపిల్లల్లాగుంటే ఎట్లా? వీలు కాదు కదా. దేవుడే అన్నీ ప్రొవైడ్ చేసినప్పుడు, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉన్నట్లుండక. ఎన్ని చెప్తున్నాడు చూడండి. మీరు పసిపిల్లల్లాగా ఇష్టం వచ్చాడు. పసిపిల్లల్ని ఎలాగైనా మ్యానిపులేట్ చేయొచ్చు కదా. వాళ్ళని మనం ఒక చాక్లెట్ ఇస్తే వాళ్ళు మన మాట వింటారు. ఆ విధంగా మనం పసిపిల్లల్లాగా ఉండి అబద్ధ బోధకుల వలలో పడుతున్నాం. చాలామంది ఇదే చేస్తున్నారు. అట్లా చెయ్యొద్దండి. మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండద్దు. ఎంత చక్కగా వివరంగా చెప్తున్నాడు చూడండి పౌలు. అలల చేత కొట్టబడే అంటే ఒక నావ అలల చేత కొట్టుకుపోతుంటుంది కదా, స్థిరంగా ఉండదు. స్థిరంగా ఉండాలి అంటే యాంకర్ వేయాలి. యాంకర్ ఎక్కడ వేయాలి? యేసుప్రభు వాక్యంలో వేయాలి. మన జీవితాన్ని స్థిరంగా ఉంచుకోవాలి అంటే క్రీస్తు అనే రాతి మీద మనం కట్టుకోవాలి మన జీవితాన్ని. యేసుప్రభు పేతురుతో అన్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి 16లో ఏం చెప్తున్నాడు? నేను ఈ సత్యం పైన నా సంఘాన్ని కడతాను అంటాడు పేతురుతో. ఏ సత్యము? ఆయన దేవుడి కుమారుడు అని చెప్పి పౌలు అన్నట్లు పేతురు చెప్పినప్పుడు సీమోను పేతురు ఏమన్నాడు? నువ్వు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, నువ్వు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు అని చెప్తూ, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ అంటే యేసుప్రభు దేవుని కుమారుడు అనే సత్యం అనే బండ మీద కట్టబడిన సంఘము స్థిరంగా ఉంటుంది అని చెప్పి ఆయన అప్పుడు పేతురుకు చెప్పాడు. నా సంఘమును కట్టుదును అని ఆ కట్టే బాధ్యత కూడా తనే తీసుకున్నాడు. ఆ విధంగా కట్టే బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ఆయన మనకు కావాల్సినటువంటి కట్టేదానికి అవసరమైన
వస్తువులన్నీ కూడా, వనరులన్నీ కూడా ఆయన సమకూరుస్తున్నాడు. కొంతమందిని ఉపదేశకులుగాను, పాస్టర్లుగాను, అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, ఉప్ హ్మ్, సంఘ కాపర్లుగాను ఏర్పాటు చేశాడు కదా! అవన్నీ అవన్నీ ఉన్నాయి. అయినా కూడా మీరు సత్యమందు స్థిరపడకుండా ఇంకా చిన్నపిల్లలాగా అటు ఇటు ఊగుతున్నారు అని ఇక్కడ బాధపడుతున్నాడనమాట. ఆయన ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. మన గమ్యం ఏంటి? క్రీస్తు సారూప్యంలోనికి రావాలి. దేవుడు తన స్వరూపంలో మనల్ని చేశాడు, క్రియేట్ చేసినప్పుడు, సృష్టించినప్పుడు. మరి ఆ సృష్టికర్త ఏం కోరుకుంటున్నాడు? పాపం చేత మనము ఆ స్వరూపాన్ని కోల్పోయాం కాబట్టి తిరిగి ఆ సారూప్యంలోనికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. క్రీస్తు సారూప్యంలోనికి ఎదుగుట అనేది రక్షింపబడిన ప్రతి ఒక్కరి ఆశయం. అది గమ్యం అయి ఉండాలి. మనం అన్ని విషయములలో ఎదుగుదము క్రీస్తు వలె ఉండుటకు. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తన్ను క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి చేసుకొనుచున్నది. ఇక్కడ శరీరముతో మనల్ని పోలుస్తున్నాడు దేవుడు. క్రీస్తు శిరము, తల దేవుడైతే శరీరం అంతా సంఘం సరిగా ఉంటేనే కదా శరీరం బాగా, అంటే శరీరము తల అయిన శిరస్సు అయిన యేసుప్రభు మాట వినాలి. అప్పుడే సరిగా నడుస్తుంది, లేకపోతే సిక్ అయిపోతుంది. మరి ఈ సిక్లీగా ఉండకుండా మనం హెల్తీగా ఉండాలి అంటే ఇక్కడ ఈ వచనాలలో ఏమేం చెప్పాడు పౌలు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని విషయాలు మరి చూద్దాము. ఈ పత్రికలో చాలా విషయాలు రాశాడు, కానీ ఈ వచనాలు మనం చదువుకున్న వచనాలు పెద్ద పెద్ద వచనాలు అయినా కూడా అంతా మనము క్షేమాభివృద్ధి ఉండాలి. క్రీస్తు శరీరం కట్టడంలో విశ్వాసులమైన ప్రతి ఒక్కరు కూడా పాత్ర వహించాలి. శారీరకంగా అంత బాగున్నప్పుడు మనం డాక్టర్స్ దగ్గరికి పోం. ఏదైనా అస్వస్థత ఉంటేనే కదా పోతాము. అయితే నెగ్లెక్ట్ చేస్తే ఏముందిలే అని క్యాజువల్గా తీసుకుంటే కొన్నిసార్లు ప్రమాదకరమైన పరిస్థితులు కూడా రావచ్చు. కొన్ని ప్రమాదకరమైన రోగాలు చివరి దశకు వచ్చేంత వరకు కూడా కనపడవు. ఏదో పొరపాటున ఏదో బ్లడ్ టెస్ట్కి పోయినప్పుడో ఎప్పుడో కనపడుతుంది అనమాట. అంటే రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవాలి అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. క్యాన్సర్లు అట్లాంటి చాలామందికి 4th స్టేజ్లో బయటపడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ చేసుకోరు. నేను కూడా చేసుకోను అనుకోండి. మరి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చాలా మటుకు పోము కదా డాక్టర్ల దగ్గరికి. కానీ అందరం పోవాలి. మన ఆత్మీయ ఆరోగ్యం పాడవుతూ ఉన్నది అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? తప్పనిసరిగా మన పరమ వైద్యుడి దగ్గరికి పోవాలి. అయితే ఇప్పుడు ఆత్మీయ ఆరోగ్యం బాగాలేకపోతే మనం దేవుని దగ్గరికి పోవాలి. కొన్ని ప్రమాదకరమైన రోగాలు చనిపోయే దశకు వచ్చేంత వరకు కూడా మనకు తెలియదు కాబట్టి మనకు తెలియకుండానే అబద్ధ బోధలు సంఘాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ప్రభువే స్వయంగా దీని గురించి మత్తయి 24లో చెప్పిన మాటలు నేను చదివి వినిపిస్తాను. మత్తయి 24లో ఆయన ఒలీవల కొండ మీద చేసిన ప్రసంగంలో అబద్ధ బోధకుల గురించి చాలా వివరంగా చెప్పాడు. ఆయన అంటున్నాడు, 24వ అధ్యాయము 23 నుంచి చెప్తున్నాను. అంటే అబద్ధ బోధకులు ఎట్లా చెప్తారంటే, అదిగో క్రీస్తు ఇదిగో వస్తున్నాడు, ఆ రోజు వస్తున్నాడు, ఈ రోజు వస్తున్నాడు అని చెప్పి చాలా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేట్ చేసుకుంటారనమాట. 2000 సంవత్సరాలు 2000 సంవత్సరాలని గ్యాపులు ఉన్నాయి. బైబిల్లో మనం చదివితే పాత నిబంధనలో సృష్టి నుంచి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాం నుంచి దావీదు వరకు 2000 సంవత్సరాలు, దావీదు నుంచి యేసుప్రభు వరకు 2000 సంవత్సరాలు, యేసుప్రభు నుంచి ఇప్పటి వరకు 2000 దాటిపోయింది. కాబట్టి ఏ నిమిషమైనా ఏ క్షణమైనా రెండో రాకడ రావచ్చు అని చాలామంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అయితే యేసుప్రభు ఏం చెప్తున్నాడో ఒకసారి విందాం, చూడండి. ఆ కాలమంది ఎవడైనాను
ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి, నమ్మద్దండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడునో అలాగే మనిషి కుమారుని రాకడియు ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఆయన దొంగ వల్లే వస్తాడు. రెండవ రాకడ ఎట్లా వస్తుందో నాకు కూడా తెలియదని ప్రభు చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అదిగో అక్కడే క్రీస్తు వచ్చాడు, ఇక్కడ క్రీస్తు వచ్చాడని. చాలా సంఘటనలు మనము సెక్యులర్ వరల్డ్లో చూస్తున్నాము. ఈ సంఘాలలో కూడా చాలామంది వస్తున్నారని చెప్పి అన్ని పనులు మానుకొని ఎదురు చూస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేనే క్రీస్తునని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ అబద్ధ బోధకులుగా వస్తూ ఉన్నారు, జాగ్రత్త అని ఆనాడు యేసుప్రభు చెప్పాడు. తర్వాత అవన్నీ అర్థం చేసుకున్న పౌలు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 24వ వచనంలో చెప్పిన మాట ఒకసారి చూస్తే, ఏర్పరచబడిన వారు సహితము మోసపరచబడుతున్నారు. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అయితే అబద్ధ బోధకులు ఎంత ఎక్కువైపోయినారంటే అసలు యవనస్తులందరూ పారిపోతున్నారు అట్లాంటి వాళ్ళ దగ్గరికి. దురద చెవులు గలవారు అక్కడే ఇష్టపడుతున్నారు. సత్యవాక్యం సరిగ్గా బోధించే వాళ్ళ దగ్గర చాలా తక్కువ మంది పోతున్నారు. ఎందుకంటే అవి కఠినంగా ఉంటాయి. సత్యవాక్యము సిలువ గురించి చెప్పడము, లేకపోతే మారుమనసు గురించి చెప్పడము, పరలోకానికి పోవడానికి నీతిమంతులుగా ఎలా ఉండాలి అని చెప్పడము, ఇలాంటివన్నీ చెప్తే నచ్చవు వాళ్ళకి. ప్రాస్పరిటీ గాస్పెల్, అందరూ యేసుప్రభు దగ్గరికి రండి, సంతోషంగా ఉంటారు, మీ అప్పులు తీరిపోతాయి, మీకు కొత్త ఇల్లు వస్తాయి, కొత్త కార్లు వస్తాయి అని చెప్పే వాళ్ళు ఇష్టం. మరి యేసుప్రభు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, అది జరగాలి ఇది జరగాలని స్వస్థత మహాసభలని పెట్టి ఇలాగన్నీ అందరినీ మోసపురుస్తున్నారండి. మనం స్వస్థత కోసమే యేసుప్రభు దగ్గరికి రావట్లేదు. మనకి సంపూర్ణ హోలిస్టిక్ స్వస్థత ఆయన ఇవ్వగలడు. ఆ శారీరక ఆరోగ్యంతో పాటు మనకు అత్యవసరమైన కావాల్సిన ఆత్మీయ ఆహారం, ఆత్మీయ స్వస్థత, దానికోసమని చెప్పట్లేదు. దీనివల్ల మోసపోతున్నాం. యాక్చువల్గా మనం చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏర్పరచబడిన వారు సహితము మోసపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ బోధలు మనం చేసే బోధలకు దగ్గరగా కనెక్షన్స్ ఉంటాయి. వాళ్ళు బైబిల్లో ఉన్న వాక్యాలే కొంచెం తిప్పి మార్చి చెప్తూ ఉంటారు. అవి వాళ్ళు చెప్తారు, మేము బైబిల్లో వచనాలే చెప్తున్నాం కదా అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన దెబ్బల చేత ఆయన గాయముల చేత మనకు స్వస్థత వచ్చింది అని యెషయా 53లో చెప్పబడి ఉంది కదా, అది నిజమే. కానీ ఆయన గాయములు పొంది సిలువలో అంత భయంకరమైన మరణం పొందినది కేవలం మన శారీరక స్వస్థత కోసమేనా? ఒకసారి ఆలోచించండి. ఆయన సర్వసృష్టికర్త. మనకు శారీరక ఆరోగ్యం కావాలి అంటే ఒక డాక్టర్ని పంపించండి వాడు కాదు కదా. ఆయనే స్వయంగా వచ్చాడు. ఆయన మన పాపాలన్నీ సిలువలో మోసుకున్నాడు. ఏ పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. మరి ఇటువంటి విషయాలు లోతుగా ఆలోచించాలండి. ఊరికే పైన యేసుప్రభు దగ్గరకు వస్తే స్వస్థత వస్తుంది, యేసుప్రభు దగ్గరకు వస్తే యవ్వనం వస్తుంది, యేసుప్రభు దగ్గరకు వస్తే నీ అకౌంట్లో డబ్బులు అయిపోతుంది అని ఒక దైవ సేవకుడు చెప్తా ఉన్నాడు. మీరు ఒక బోధకుడు చెప్తూ, మీరు కావాలంటే చూసుకోండి, నేను ప్రార్థన చేస్తాను, మీ అకౌంట్లో ఇప్పుడే ఎంతో డబ్బులు పడతాయి అని చెప్పి ప్రార్థన చేశాడంట. ఈయన కూడా అంటే ఆత్మీయంగా ఎదగక ముందు ఆయన ఏం చేశాడు, ఆయన చెప్తూ ఉండగానే ఫోన్లో ట్రింగ్ అనే శబ్దం వస్తుంది కదా, మెసేజ్ వచ్చిందంట. ఆయన చూసుకుంటే ఆయన అకౌంట్లోకి 25 లక్షలు వచ్చినాయంట. అయ్య బాబు, ఈ పాస్టర్ గారు చాలా గొప్ప వాళ్ళు, ఆయన చెప్తూనే అయింది అని ఆయన ఆ క్షణంలో అనుకుని ఉండొచ్చు. తర్వాత చెక్ చేస్తే ఎప్పుడూ ఆయనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఆ రోజు ఇచ్చినారనమాట. అలా జరుగుతూ ఉంటాయి. మరి అట్లా జరిగినప్పుడు ఇంకా వాళ్ళ ప్రార్థనల వల్లనే జరిగింది అని మోసపోతున్నాం.
చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకు ఒకవేళ ఆత్మీయ రోగం కనపడితే దానికి ఒకటే ఔషధం, అది యేసుప్రభు రక్తం. మరి సంఘాభివృద్ధి కొరకు దేవుడు చాలా ప్రొవిజన్స్ ఇచ్చాడు, మనం చదువుకున్నాం కదా. వాటిని జ్ఞానంతో ఉపయోగించుకోవాలి. ఆయన సంఘ కాపరిని కానీ, బోధకులు కానీ, ఇవాంజలిస్టులను వీళ్ళందరినీ ఏర్పరిచింది ఎందుకు? సంఘ క్షేమాభివృద్ధి కోసం కదా. మరి అందరూ కలిసి పనిచేస్తేనే పరిచర్యలో మనం ముందుకు సాగగలము, సంఘాన్ని కట్టగలం. ఇక్కడ 3 పనులు కనపడుతున్నాయి పౌలు చెప్పిన మాటల్లో. సామర్థ్యం కలుగజేస్తున్నాడు దేవుడు, పరిచర్య కోసం సిద్ధపరిచి వారికి అవసరమైన వనరులు ఇస్తున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ సాయంతో మనలో సమర్పణ ఉంటే అందరం కలిసి సంఘాన్ని పటిష్టపరచుకోవచ్చు. ఆయన ఏమంటున్నాడు? ఎక్విప్ చేస్తున్నాడు, అంటే సామర్థ్యం కలుగజేస్తున్నాడు, మనకు కావాల్సిన వనరులన్నీ ఇస్తున్నాడు. సంఘక్షేమం కోసం పరిశుద్ధాత్మ సాయంతో మనమందరం కలిసి పనిచేయాలి అనే విషయం కూడా చెప్తున్నాడు. సంఘంగా మనం పరిపూర్ణల మగుటకు దేవుడు అన్నీ సమకూరుస్తాడు. పరిపూర్ణత, పరిపక్వత మన గమ్యమై ఉండాలి. సంఘంలో అందరూ కలిసి పనిచేస్తూ వారికి ఇవ్వబడిన వివిధ తలాంతులు వాడుకోవాలని దేవుని ఉద్దేశం. సంఘం ఒకటే, దేవుడు ఒక్కడే, మనందరికీ తండ్రి ఒకడే, ఆత్మ ఒక్కడే. ఇవన్నీ కూడా ఇదివరకే పౌలు చెప్పాడు. ఈ మధ్యకాలంలో చాలా అభివృద్ధి సంఘాల్లో కనపడతా ఉంది. కేవలం సంఘ ఆరోగ్యం కోసమే చాలామంది సంఘ పెద్దలు, పాస్టర్స్ సెమినార్సు, కాన్ఫరెన్సెస్, బుక్స్, ప్రోగ్రామ్స్ అన్నీ చాలా కష్టపడుతున్నారు కొంతమంది. మరి అయితే ఎన్ని ఉన్నా కూడా ఎఫ్సి పత్రికలో 12-16లో పౌలు చెప్పిన ప్రకారం చేస్తేనే అభివృద్ధి చూడగలం. ఇది దేవుని ప్రణాళిక. నా సంఘాన్ని కడతాను అని ప్రభువే స్వయంగా చెప్పాడు కదా. అంటే ఆయన చిత్త ప్రకారమే జరగాలి అని గమనించాలి. మన చిత్త ప్రకారం చేస్తే అది దేవుని ప్రణాళికను ముందుకు సాగనివ్వదు. దేవుని ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుటకే దేవుడు 12వ వచనంలో వివిధ రకాల సామర్థ్యాలు ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఇందులో సామర్థ్యం కలుగజేయడము చూసాం కదా. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు, బోధకులు వీరందరూ ఏక మనసుతో తమ తమ పనులు చేయాలి. వీరికి 4 రకాల ఆయుధాలు ఇచ్చాడు దేవుడు. వాక్యం ద్వారానే మనము సత్యంలో స్థిరపడగలం. వాక్యమే సత్యం, వాక్యం మీద స్థిరపడాలి. ఈ వాక్యం ఎందుకు అంటే 2 తిమోతిలో పౌలు చెప్తాడు చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయము 16 నుంచి 17, 18 వరకు మనం చూస్తే ఆయన ఏమంటున్నాడు? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అంటే దానికోసమని వాక్యం మనకు చాలా అవసరం. అది ఆయుధంలాగా వాడుకోవాలి. వాక్యం ద్వారానే యేసుప్రభు శోధకుడిని ఎదిరించాడు కదా, మనం కూడా అలాగే చేయాలి. తర్వాత ప్రార్థన కొలస్సీ పత్రికలో చెప్పాడు. ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ తెస్సలోనికైల పత్రికలో చెప్పాడు. ఇవన్నీ కూడా మనం ప్రార్థన చాలా అవసరం, అదొక ఆయుధం. తర్వాత పరీక్షలు, శ్రమలు అన్నీ యేసుప్రభువే పంపిస్తాడు. దాని ద్వారా మనము ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కు పైకి పరీక్షల్లో నెగ్గే కొద్దీ మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాం. ఇవన్నీ ఉన్నప్పుడు మనం సంఘాన్ని కట్టుకోవచ్చు. అయితే మనలను మనం పరీక్షించుకుంటూ మన సంఘం ఆరోగ్యంగా ఉందా లేదా అని పరీక్షించుకోవాలి. మనము కొన్ని విషయాలు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనలో, మన సంఘంలో ఆరాధన క్రమం ఎలా ఉంది? ఆరాధన హృదయపూర్వకంగా చేస్తున్నామా లేదా? మ్యూజిక్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది యూత్. ఎంజాయ్ చేయడం, ఆరాధనలో ఎంజాయ్ చేయడం తప్పలేదు, కానీ అదే గమ్యం అయి ఉండి ప్రతి క్రైస్తవుడు గుర్తించాల్సిన విషయం ఏమంటే స్తుతి ఆరాధన అనేది తప్పనిసరి, కానీ వాక్య ప్రకారం అయి ఉండాలి. వాక్యం కావాలి, ప్రార్థన కావాలి. ఈ 3 ఉంటేనే అది సమృద్ధి అయిన హోలిస్టిక్ ఆరాధన అవుతుంది. అది కంప్లీట్ ఆరాధన అవుతుంది. అది మనం చేస్తున్నామా లేదా అని మనం చూసుకుంటూ ఉండాలి. అయితే ఇంకొక మాట, వాక్యం కొరకు ఆకలిగాను ఉన్నారా లేదా మన సంఘస్థులు అనే విషయం కూడా గమనించాలి. ఇతరులను గురించి ఆలోచిస్తున్నామా లేదా? ఇతరులను గురించి అంటే
మన పని మనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇతరుల కోసం ప్రార్థనలు చేయడం కానీ, అవసరతలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నామా? ఇతరులను సంఘంలోకి తీసుకొని వస్తున్నామా? మనం సంఘానికి వెళ్తున్నాం సరే, నశించిపోతున్న ఆత్మల గురించి మనం ఆలోచిస్తున్నామా? ఇతరులను సంఘంలోకి తీసుకొని వస్తున్నామా? మన సంఘ సభ్యుల్లో ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటున్నారా లేదా అనే విషయాలు మనం చూసుకుంటూ ఉండాలి. ఫైనల్గా ఒక్కసారి ఈ వాక్య భాగంలో ఉన్న ఆరోగ్య సూచనలు, అనారోగ్య సూచనలు, ఆరోగ్య సూచనలు మూడు అనారోగ్య సూచనలు చూపిస్తాను. ఆరోగ్య సూచనలు మనము గుర్తుపెట్టుకోవాలి. అనారోగ్య సూచనలు 3 కనపడుతున్నాయి. అబద్ధ బోధనను ఆటంకపరచడం లేదు, అందువల్లే గాలికి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతున్నారు అని చెప్పాడు. ఎగరగొట్టబడిన వారమై ఉంటున్నామా? ఆత్మీయ ఎదుగుదల లేకుంటే స్థిరత్వం ఉండదు. సత్యంలో స్థిరపడకపోతే అబద్ధ బోధకుల వలలో సులభంగా పడతాం. బైబిల్ బాగా చదివితే సరిపోదు, సత్యం మనల్ని రూపాంతరపరచాలి. అప్పుడు మనం తప్పుడు బోధలు, అబద్ధ బోధకులు, సోషల్ మీడియాలో వచ్చే అబద్ధాలు, ఏఐలో కంటెంట్లో తప్పులు గుర్తించగలం. పరిపక్వత లేకుంటే పడిపోతాం. కొత్త సిద్ధాంతాలు, గుంపులతో కలిసిపోవుట, ఆన్లైన్లో వచ్చే మెసేజెస్ అన్నీ చూడడము, ప్రాస్పరిటీ గాస్పల్, హెల్త్ గాస్పల్ ఈ మధ్య బాగా ఫేమస్ అయిందండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పు, నీ నోటి మాటలు స్థిరపడతాయి అని చెప్తూ ఉన్నారనమాట. తర్వాత అపోస్తుల కార్యం 20లో 29-30లో చదివితే పౌలు సంఘస్థులకు జాగ్రత్తలు చెప్తున్నాడు. ఎఫెసు సంఘంలో వాళ్ళకి, నేను వెళ్ళిపోతున్నాను, జాగ్రత్త, అబద్ధ బోధకులు గొర్రెల బొచ్చు కప్పుకొని వచ్చే తోడేళ్ళలాగా వస్తారు, మిమ్మల్ని చంపేస్తారు, మిమ్మల్ని తప్పు మార్గంలోకి తీసుకెళ్తారు, జాగ్రత్త పడండి అని చెప్తాడు. అయితే ఇవన్నీ అబద్ధ బోధకుల్ని కాంప్రమైజ్ అవుతున్నారు చాలామంది సంఘాల్లో, వాళ్ళని పిలుస్తున్నారు. అట్లాంటి చెయ్యొద్దండి. అట్లాంటి జరుగుతుంటే మనము అనారోగ్యం సంఘం అని అనుకోవాలి. రెండవది, అబద్ధ బోధల వల్ల గాలి కొట్టుకుపోయినట్లు ఉండకూడదు. సిద్ధాంతాలు సరిగ్గా ఉండాలి. సంఘానికి ఎంటర్టైన్మెంట్ కోసం పోకూడదు. అబద్ధం కూడా నిజానికి చాలా దగ్గరగా ఉంటుంది, అందుకని జాగ్రత్త పడాలి. మరి మూడవది ఏమంటున్నాడు, చిన్నపిల్లల్లాగా మెచ్యూరిటీ లేకుండా ఇంపల్సివ్గా ఉంటూ షార్ట్ అటెన్షన్ స్పాన్, కొద్దిగా వాక్యం ఎక్కువసేపు గడిపితే విసుక్కుంటూ ఉంటారు. అట్లా కాకుండా ఉండాలి. మళ్ళీ ఎప్పుడు కూడా ఆటపాటలు ఉండాలని చిన్నపిల్లలు కోరుకున్నట్లు ఉండకూడదు. ఇవన్నీ కూడా అనారోగ్య సూచనలు. ఆరోగ్యకరమైన గుర్తులేంటి? సిద్ధాంతపరంగా సత్యము వాక్యాధారంగా ఉండాలి, వివేచన కలిగి ఉండాలి, సత్యం నందు స్థిరత్వం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మన సంఘం ఆరోగ్యంగా ఉందని మనం గమనించవచ్చు. మనల్ని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ మనము మన సంఘము బాగుండాలి అని కోరుకోవాలి. సిద్ధాంతాలు చదివి వివేచన కలిగి దేవుణ్ణి అడగాలి. బ్యాలెన్స్డ్ చర్చ్ ఉండాలి. గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్ లైక్నెస్ ఉండాలి. ఒకరినొకరు కలిసి పనిచేసుకుంటూ అందరినీ ఆదరించుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మన సంఘం ఆరోగ్యంగా ఉన్నట్లుగా అనుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, క్షేమాభివృద్ధి, మా సంఘం క్షేమాభివృద్ధి కోసం మేము ఏమేం చేయాలి అని మీరు నేర్పించిన విధానాలు బట్టి మీకు స్తోత్రం నాయన. మేమందరం కూడా, విన్నవారందరూ కూడా ఆ విధంగా ఉండేదానికి ప్రయత్నం చేసేదానికి సహాయం చేయమని, మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ఆత్మీయ ఎదుగుదలకు మేము పురిగొల్పబడేటట్టు చేయమని, ఆత్మీయంగా ఎదగాలని ఆశ మాలో కల్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.